అంటే ఒకటి ఇప్పుడు చాలా అబ్జర్వేషన్ ఏంటంటే ఎస్పెషల్లీ వాస్తులో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినప్పుడు పంచభూతాలకి ప్రకృతికి లింక్ కాబట్టి వాస్తుపరంగా ఆరోగ్యపరంగా ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతాయి, దట్స్ ఫైన్. వాస్తు బాగుంటే ఆరోగ్యం బాగుంటుంది అనేది ఓకే. కానీ చాలా చూస్తున్నాను గురూజీ, నేను పిల్లలు లేకపోతే వాస్తు చూడాలా, లేకపోతే ఈ సమస్య వస్తే వాస్తు చూడాలా, భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటే వాస్తు కరెక్ట్గా లేదు, ఎలా లింక్స్ అవుతాయి ఇవన్నీ కూడా? చాలా ఇది ఏంటంటే అండి, మీరు పరిసరాలను బట్టి ఇది మన ఇల్లు ఉందనుకోండి, ఆగ్నేయంలో కనుక బెడ్రూమ్ నల్ల వరకు నా అబ్జర్వేషన్ గత 25-20 సంవత్సరాలు ఉన్న నా అబ్జర్వేషన్ లేదు, వాళ్ళ పిల్లలు కాకపోవడానికి కారణం ఏంటంటే ఆగ్నేయం బెడ్రూమ్ అంటే న్యాచురల్గా పంచభూతాలు ఎప్పుడు మనం ఇల్లు కట్టుకున్నామో, ఇల్లు కట్టుకున్నప్పుడు పంచభూతాలను కట్టడి చేసుకున్నట్టు మనం ఏదైతే మన కాంపౌండ్ వాళ్ళదని కట్టిన తర్వాత అప్పుడు ఆగ్నేయం అనేది ఫిక్స్ అవుతుంది, ఈశాన్యం ఫిక్స్ అవుతుంది, వాయువ్యం అనేది ఫిక్స్ చేసుకున్నాం, అరుది ఫిక్స్ చేసుకున్నాం. ఆగ్నేయం అనేది అంటే నార్మల్ అంటే అగ్నితో సమానం, అమ్మవారు మనం అధిపతురాలు చెప్తూ ఉంటాం కాబట్టి ఆ కిచెన్ పెట్టుకుంటాం. కాబట్టి స్పర్మ్ కౌంట్ అనేది నార్మల్గానే కొంచెం స్లో వాళ్ళకు, అక్కడ ఏదైతే ఆగ్నేయంలో బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి కొంచెం పిల్లలు లేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందులో ఇందాక నేను చెప్పినట్టుగా మీరు న్యూమరాలజీ విషయం అడిగినప్పుడు వీక్ డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి, వీక్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు కూడా ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది పిల్లలు కాకపోవడం, పిల్లలు అసలు ఇబ్బందులు అయ్యేదానికి కాబట్టి అది ఒకటి చూసుకోమని. అందుకని ఆ విధంగానే మీరు అన్నట్టుగా ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయంలో డైవర్సెస్ కేసెస్ ఉన్నాయి. సౌత్ వెస్ట్లో గుంత ఉంది అంటే గుంత ఉన్నది, లేకపోతే డౌన్ ఉన్నది, లేకుంటే ఇన్సిడెంట్ గ్రౌండ్ ఫ్లోర్ వేరు, ఫస్ట్ ఫ్లోర్ వేరు, సెకండ్ ఫ్లోర్ అండి, దేనికదే డిఫరెంట్ ఉంటుంది. అన్నిటికీ నేను 5th ఫ్లోర్ ఉంటే నాకు సౌత్ వెస్ట్ అదే కాకుండా మీ కాంపౌండ్ వాళ్ళకి కనుక సౌత్ వెస్ట్ డౌట్ ఉన్నా, సౌత్ వెస్ట్ డౌట్ కొన్ని ఇబ్బందులు ఆడేది ఆ పర్టికులర్ ఇప్పుడు రాహు స్థలమా, లేకుంటే ఏది, లేకుంటే సంపూర్ణదా, లేకుంటే పక్క వాళ్ళు కూడా కావచ్చు. ఇంకొక మనం ఇంతకుముందు వీడియోస్లో కొన్ని మాట్లాడుకొని ఉన్నాం, సెట్ బ్యాక్స్ లేనప్పుడు కూడా పక్క వాడిది మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. నేను ఇప్పుడు అందరినీ రిక్వెస్ట్ కూడా చేసినప్పుడు ఏదంటే మనం కట్టుకుంటున్నాము ఇప్పుడు సౌత్ ఈస్ట్ అట్లా ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి. చేయడం వల్ల మనకి ఇంటికి వచ్చే ప్రాబ్లమ్స్, అరే మాకు కాదు కదా కాంపౌండ్లు బయట ఉన్న మాకేంది అన్నది మనం జనరల్గా అంటే ప్రతి ఒక్కరు నాతో అనే క్వశ్చన్, అన్న మనది కాదు కదా అంటారు. అరే మనది అని కాదు, మనం ఒక పెంట కుప్ప పెట్టామనుకుందాం, లేకుంటే ఏదో చెత్త తీసుకొచ్చినాం, ఏదైనా స్మెల్ వచ్చింది, ఆ స్మెల్ మనకు వస్తుంది కదండి న్యాచురల్గా. కాబట్టి మనది కాదు అన్న ఓడి కాకుండా కొంచెం అందరం అంటే ఎట్లయితుంది అంటే పక్కవాడికి నాకే ఎందుకు అన్నది కాకుండా మనం ఎప్పుడు కూడా ఒకదాని ఇంటి మన కాంపౌండ్ వాళ్ళకి ఆనియకుండా కడితే 100కి 100 మనకు మంచిది, పక్క వాళ్ళకు కూడా మంచిది. కాబట్టి నేను ఏంటంటే అన్ని విధాలుగా మీరు పిల్లలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, లేకుంటే ఇంటి లోపల మనశ్శాంతి లేకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయండి. ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, ఇంటి లోపల ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు, పిల్లల ఇష్యూస్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ ఉండొచ్చు. ఇవన్నీ బాగున్నప్పుడే కదా మనం ఆనందంగా ఉండేది. కాబట్టి అవన్నీ ఆనందం లేకపోవడానికి కారణం ఏంటంటే ఇంకొకటి ఏంటంటే అండి, మీరు ఇక్కడ చూసుకోవాల్సింది మనకు ఇది ఒక్కటే లోపం ఉండాలి, అన్ని లోపాలు ఉండడం లేదండి. మనకు చెయ్యి లేదనుకుందాం, మీద బాడీలో ఉన్నటువంటి అన్ని పార్ట్స్ ప్రాపర్ ఉన్నట్టు కదండి. కాబట్టి నాకు అది లేనప్పుడు ఏమైంది ఇదేమైంది అని మనం కొద్దిగా ఎవ్రీ టైం మనం యారోగెన్స్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నాకు ఈశానం లేదండి, అయినా కూడా నేను సక్సెస్ఫుల్ ఉన్నా అంటే కొంతకాలం డెఫినెట్గా ఉందండి. ఇందులో ఏ విధంగా అయితే మన లైఫ్కి ఆరోగ్యం కానీ లేకుంటే మనిషి ఆయుష్ ఏ విధంగా అయితే 120 సంవత్సరాలు అండి, అదేవిధంగా ఇల్లు కూడా ఉంటుందండి. అందులో ఏ విధంగా రవి 7 సంవత్సరాలు, గురువు ఇన్ని సంవత్సరాలు, బుధుడు ఇన్ని సంవత్సరాలు, శుక్రుడు ఇన్ని సంవత్సరాలు అనే దానికి ఒక కాలపరిమితి ఉందండి. ఎవరికైతే బుధ గురు శుక్ర స్థానాలలో ఎంట్రెన్స్ ఉండి లేదా ఆ పీరియడ్ నడుస్తున్న మనం ఇంటికి పోయినప్పుడు ఆ పీరియడ్ స్టార్ట్ అయింది అనుకోండి, వాస్తు కొద్దిగా లోపాలు ఉన్నప్పటికీ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉందండి. అది ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత జనరల్గా మనం ఏమంటుంటారంటే నేను అందులోనే బాగా సంపాదించిన బట్ అందులో నుండి ఇబ్బందులు వచ్చినాయి అంటే ఆ కాలం ఏదైతుందో బుధస్థానం ఏదైతుందో లేకుంటే బుధుడి పీరియడ్ గడియలు ఏదైతుందో ఆ టైం అయిపోతుంది. సో మీది అనుకోవడం కాదు, జనరల్గా ఏం చెప్తారంటే మంచిగా అయితేనేమో నాది అని చెప్తాం, చెడు అయితే నీ కర్మ అంటారు. నేను అట్లా అంటలేనండి, నేను ఆ విధంగా ఈరోజు కూడా అందుకనే మీరు అన్నారు ఎందుకు సక్సెస్ఫుల్ ఉన్నారు మీరు, ఎందుకు అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మార్కెట్లో ఉన్నారంటే నేను ఈరోజు వరకు పేరు అడగకుండా, ఎవరి పేరు అడగలేదండి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అడగకుండా ఇంటిలో ఉన్న సమస్యలతోటి మనం ఇల్లు చిన్న చిన్న మార్పులతోటి మంచి లైఫ్ ఇచ్చినాం. కాబట్టి జనాలలో అందరికీ మంచి అయింది కాబట్టి అందరూ మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారు.